సంక్రాంతి పండుగకు నగరవాసులు ఊరుబాట పట్టారు. సంక్రాంతి పండుగ దగ్గర పడుతుండటంతో హైదరాబాద్లో సందడి మొదలైంది. పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సొంతూళ్లలో జరుపుకోవాలనే ఉత్సాహంతో నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. దీంతో సొంతూళ్లకు వెళ్లే వారితో నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు రద్దీగా మారాయి. విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఇవ్వడం, ఉద్యోగులకు వరుస సెలవులు రావడంతో పండుగ ఎంజాయ్ చేసేందుకు కుటుంబ సభ్యులతో సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఇవాల్టి నుంచి విద్యా సంస్థలకు, ఆఫీసులకు వీకెండ్ కావడంతో స్వగ్రామాలకు వెళ్లేందుకు నగరవాసులు పోటెత్తారు. పట్టణాల నుంచి సొంతూళ్లకు బయలుదేరిన ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు కళకళలాడుతున్నాయి. బస్టాండ్, రైల్వే స్టేషన్లకు ప్రయాణికులు భారీగా చేరుకుంటున్నారు. సీట్ల కోసం పలువురు ప్రయాణికులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. కొన్ని చోట్ల సీట్ల కోసం కిటికీల్లో నుంచి దూరిపోతున్నారు. రద్దీ పెరగడంతో బస్సులు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. మరోవైపు సొంత వాహనాల్లోనూ ప్రజలు స్వగ్రామాలకు బయలుదేరుతున్నారు. దీంతో ప్రధాన రహదారులన్నీ వాహనాలమయంగా మారిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వివిధ పల్లెలు, ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లే వారితో రోడ్లన్నీ నిండిపోయాయి. హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారి అయితే మరింత రద్దీగా మారింది. పంతంగి టోల్గేట్ దగ్గర వాహనాలు బారులు తీరాయి. దీంతో స్వగ్రామాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్యగా మారింది. సంక్రాంతి సెలవులు మొదలైన వేళ ప్రజలు సొంతూరు బాట పడుతున్నారు. నగరంలోని రవాణా ప్రాంగణాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. పండుగ రద్దీతో ప్రధాన బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి కోసం టీజీఎస్ఆర్టీసీ 6,431 స్పెషల్ బస్సులు నడుపుతోంది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారి కోసం ఆర్టీసీ 2,000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. బస్టాండ్లలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ మరిన్ని స్పెషల్ సర్వీసులు నడపనున్నారు. ప్రధానమైన కూడళ్లలో అధికారులు సీసీటీవీలతో పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు. రద్దీ సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలు చేయాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే 153 స్పెషల్ ట్రైన్లు నడుపుతోంది.